రాష్ట్ర శాసనసభలో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది తమ సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. గత 8 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నామని, తాము అమరావతి ప్రాంత రైతు కూలీలమని తెలిపారు. శాసనసభ రెండో రోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభకు ఉదయమే వచ్చిన పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ప్రాంగణమంతా కలయి తిరిగి పరిశీలించారు. అక్కడున్న సిబ్బంది సెక్యూరిటీతో సరదాగా మాట్లాడుతూ వారితో మమేకమయ్యారు. సిబ్బందితో ఫోటోలు దిగి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ హౌస్ కీపింగ్ సిబ్బంది పవన్ కళ్యాణ్ కు తమ సమస్యలను చెప్పుకున్నారు. అమరావతి రైతు కూలీలుగా ఉన్నందున నెలకు 2500 భత్యం వచ్చేదని, తర్వాతి రోజుల్లో కీపింగ్ ఉద్యోగం ఉందని చెప్పి ఆ భత్యం నిలిపివేశారన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రతను కల్పిస్తూ పురపాలక ఉద్యోగులుగా గుర్తించాలని వేడుకున్నారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.